ఇంటర్వ్యూ వెళ్ళే దాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకని అడుగుతలేరు? మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా 7 గంటల ఎగరణ గోవిందా గోవిందా అంతా ఉంటుంది సినిమా. హైలైట్స్ ఏందో తెలుసా? హైలైట్స్ ఒకటి, హైలైట్స్ ఒట్టకాయలు కదా నాయన. హైలైట్స్ 2. ఒకటేమో హీరోయిన్ నడుము, ఒకటేమో హీరోయిన్ నడుము, రెండోదేమో ప్రభాస్ కళ్ళు. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు రారే. ఆ 2 లేకపోతే 7 గంటల ఎగరణ గోవిందా గోవిందా. బయట ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్, బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, ఫుల్ డబ్బులు, డబ్బులు. కుబేరుడు తెలుసా ఇప్పుడు ఇండస్ట్రీలో? మంచు విష్ణు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణుకు పోండి పోండి పోండి, ఫుల్ డబ్బులు. రేవంత్ రెడ్డి గారు మొట్ట కూడా వెళ్ళి ఫుల్ డబ్బులు. సూపర్ ఉంది సినిమా. చూడాలంటే ఐ లవ్ యూ, అవసరం లేదు. ఐ లవ్ యూ. కానీ ప్రభాస్ అన్న ఉంటేనే సినిమా. ప్రభాస్ లేకపోతే హీరోయిన్ కోసమే నడిచిందన్న ఫస్ట్ హాఫ్ అంతా. అన్న హీరోయిన్ నడుము నడుము. హైలైట్స్ ఏందో తెలుసా? ఇలా చేశారన్నారు, కానీ ఆ ఇంపాక్ట్ ఎలా చూపించింది. ఇది కూడా అంతే. ఫస్ట్ రోజు ఏంటంటే యూత్ వస్తారు, ఇది మెల్లమెల్లగా వయసు ఉండే వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. శివభక్తులకు అయితే అసలుకి తాండవం చేసుకోవచ్చు. మోహన్ లాల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న, అక్షయ్ కుమార్ యాక్టింగ్ కానీ, కాజల్ అగర్వాల్ యాక్టింగ్ కానీ, బిగ్స్ అంటే బిగ్స్. బ్రహ్మానందం గారి కామెడీ ఇంకొంచెం బాగుంటుంటే ఇంకా బెటర్ గా ఉండేది. అంటే డైలాగ్స్ కొంచెం అర్థం, ఎలివేషన్స్ ఏం లేదు. అంటే దేవుడి పరంగా ఎలివేషన్స్ ఇచ్చారన్న, ఫైట్లు గీట్లు కాదు. అంటే శివతాండవం ఎలా ఉంటది, శివభక్తులు ఎలా ఉంటారు అనేది కాన్సెప్ట్ చూపించారన్నమాట. బీజే అయితే చాలా హైలైట్ ఇచ్చాడు అనమాట. లాస్ట్ లో కళ్ళు బీకి శివకి కూడా మంచి విషయం అదే. అదవుతే అసలు ఏడుపు వచ్చిందనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే చాలా డీసెంట్ గా ఉంది, హిట్ అనే చెప్పొచ్చు అన్న. భక్తి రస చిత్రం. థ్యాంక్ యూ. మూడో తరం వాళ్ళ కొడుకు కూడా యాక్టింగ్ చేశాడు, చాలా బెటర్ గా అనిపించింది అనమాట. ఏంటంటే అతనికి చిన్న పిల్లోడైనా కానీ చాలా అద్భుతంగా చేశాడు అనమాట. అసలుకి మనకి మెయిన్ మోహన్ బాబు గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అవుతుంది. అసలు రాయలసీమ రామన్న చౌదరిలో అతను ఉగ్ర రూపం ఎలా చూస్తాడో ఈ సినిమాలో కానీ అలా చూపించాడు. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. భక్తి రస చిత్రం. దయచేసి ట్రోలింగ్ చేయొద్దు. నేను కానీ ట్రోల్ అవుతుందని అనుకొని వచ్చినాను, కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ తీసుకొని పోయాడన్న. మాకు ఏ సీన్ అంటే లాస్ట్ లో మంచి విషయం అన్న, కళ్ళు బీకి శివకి ఇవ్వడం. అదైతే చెప్పకూడదు, అసలు మీరు థియేటర్ లో చూడాలి. అంతవరకు ట్రోల్ చేస్తున్నాడు థియేటర్ లోనే, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అసలుకి ఎవడో మాట్లాడలేదన్నమాట. అది ఎవరికన్నా పెట్టుకోండి, దయచేసి దేవుడు శివుడితో మాత్రం పెట్టుకోవద్దు. దయచేసి ట్రోల్ చేయొద్దు ఈ సినిమాని. ఇది భక్తి రస చిత్రం. ఇప్పుడు ఉండే జనాలందరికీ కామము, ఈ నరహత్యలు, హత్యలు, మొగుళ్ళు చంపేయడం చాలా జరుగుతుంది. అవన్నీ వదిలేది దయచేసి ఈ సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ అవుతుంది అన్నమాట. అది ఒకటే చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. క్యారెక్టర్ గానీ బాగుందండి. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ అండి. ఇలా భక్తి గురించి చెప్పడానికి వస్తాడండి. బాగుందండి మూవీ. మ్యూజిక్ కూడా బాగుందండి. అంటే సంగీతం కానీ బాగుందండి. చూపించారండి. కన్నప్ప అనేది ఎలా దేవుని నమ్మను, దేవుని ఎలా నమ్మారు అనేది చూపించారండి. ఎవరికి తగ్గ రోల్ ని వాళ్ళకు ప్రజెంట్ చేశారండి. ఓకే అండి. రోల్స్ చేసేంత ఏం లేదు, కానీ ప్రభాస్ అది విష్ణు యాక్టింగ్ బాగుందండి. హిట్ అని చెప్పచ్చు అండి. ఓకే అండి, సూపర్. పిల్లలకి పెద్దలకి అందరికీ చూడాల్సిన సినిమా. ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నాను. చాలా మంది ట్రోల్ చేద్దాం ప్రయత్నం చేశారు, ఎక్కడ కూడా దొరకలేదు. ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించారు. చాలా 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 అద్భుతంగా ప్రతి సీన్ లో కూడా న్యాచురల్ గా నటించాడు. అలాగే మోహన్ బాబు గారి నటన కూడా అద్భుతంగా ఉండే, ఎక్కడ కూడా అతను ఇగో కనిపించలేదు. అలాగే వీళ్ళు ఎంతసేపు ఎవరు చేసినా ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ. ఈ బాహుబలి తర్వాత మరో మనం మైథలాజికల్ మూవీ ఇది. కలెక్షన్ భారీ ఎత్తున అంచనా వేసుకోవచ్చండి. ఎందుకు సినిమా ఆద్యంతం బాగుంది, డైరెక్టర్ గారు బాగా చేశాడు. బీజిఎం మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. కాకపోతే కొంచెం లాగి యుద్ధ సీన్లు ఉన్నాయి 2.
కన్నప్ప సినిమాలో యుద్ధ సీన్లు లేవు, భక్తి కన్నప్ప సినిమాలో. ఇందులో కొన్ని యుద్ధ సీన్లు జోడించి పెట్టారు. అది రొటీన్ గా అనిపించాయి, ఎందుకంటే చాలా సినిమాల్లో యుద్ధాలు చూస్తున్నాం కాబట్టి. అది కూడా కనుమరుగైపోయి లాస్ట్ అరగంట మాత్రం ఏడిపించారు సినిమా మాత్రం.